గిన్నె తెసి అట్లా గిన్నె అని నేను పట్టుకుంటా ఊపుతారు. బాగా రుచికరంగా రావాలంటే ఇప్పుడు కారం కొన్ని మసాలాలు యాడ్ చేసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ ఏం వేయలేనా, ఇంకా మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే జస్ట్ రైస్ అయితే యాడ్ చేసేసాం. చూడండి ఫ్రెండ్స్, మా మామ ఎలా చేస్తాడు, మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఏమైనా కాంటాక్ట్ కావాలంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఎంత మసాలా వేసుకోవాలా, ఎనీ డౌట్స్ ఫీల్ ఫ్రీ టు రీచ్ అవుట్ టు సంతోష్. ఇప్పుడైతే కారం పొడి యాడ్ చేసుకోవాలి. కారం పొడి వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. తగినంత సాల్ట్ అయితే బాగా కలిసేలా తిప్పుకోవాలి రైస్ మొత్తం. గ్యాస్ అయితే సిమ్ 1లో పెట్టుకోవాలి. చూస్తూనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. చిల్లీ సాస్, ఇప్పుడైతే తగినంత చిల్లీ సాస్ యాడ్ చేసుకోవాలి. చాలా వేసుకోకూడదు, జస్ట్ టేస్ట్ కోసం అంతే. నెక్స్ట్ సోయా సాస్ అయితే అయిపోయింది, ఇప్పుడు ప్రజెంట్ అయితే అవైలబుల్లో లేదు. అది గరం మసాలా, తగినంత వేసుకోవాలి. అంతే గాయస్, ఇంకా ఫైనల్లీ రెడీ అయిపోయినట్టే. ఇది స్ట్రీట్ ఫుడ్ స్టైల్. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంట్లో హోమ్ మేడ్ ఎలా చేసుకుంటారో చూద్దాం. ఇదైతే స్ట్రీట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చేస్తుంటారుగా అలా. టేస్ట్ చూడడానికి రెడీగా ఉంది. ఏంది లేదా, సాల్ట్ అయితే కొంచెం తక్కువ ఉంది ఫ్రెండ్స్, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అంత కారం ఏమి అనిపించలేదు ఫ్రెండ్స్, పర్లేదు, బాగానే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ అయితే కంప్లీట్ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చపోయినా అంటే చేసుకోండి. ఫర్ సంతోష్ కుమార్ రెడ్డి. నెక్స్ట్ కింద ఛానల్ వీడియో లాస్ట్లో ఛానల్ లింక్ ఇస్తా, మా మామది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నియర్లీ 3K ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.